హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉమా క్రియేషన్స్. ఈరోజు మేము శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, సో అందుకని కొన్ని స్వీట్స్ చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాము. అందుకనే మీకు మొన్న మైసూర్ పాక్ వీడియో పెట్టాను. ఇప్పుడు నా ఫ్రెండ్ రూప అన్నమాట. రూప బూందీ లడ్డు ఎలా చేయాలి అన్నది మనకు చూపించడానికి వచ్చారనమాట. హాయ్, షీజ్ రూప. తను నా కాలనీలో మంచి ఫ్రెండ్. సో ఇది మేము డిసైడ్ చేసి 3 months అయింది చెయ్యాలి, వీడియో చేయాలి అని. ఈరోజు కుదిరింది. సో తప్పకుండా శ్రావణ మాసంలో లడ్డూని గనక మనం ఒక మంగళవారం ఒక శుక్రవారం చేసి మనం అమ్మవారికి నివేదిస్తే ఆవిడ చాలా హ్యాపీగా స్వీకరిస్తారు. ఆ తర్వాత మనం కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. సో అందుకని మీ అందరి కోసం ఇప్పుడు బూందీ లడ్డు చేయబోతున్నాం. చేసుకుందామా? యా. రూపా, బూందీ లడ్డు చేయడానికి మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది కాస్త క్లియర్ గా చెప్పు, 1 by 1. తప్పకుండా అమ్మా. మొదటిగా శనగపిండి, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, చిట్టికెడు వంట సోడా, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా వేయించుకోవడానికి బాండీలు, శనగపిండి కలుపుకోవడానికి గిన్నె, పాకం తీసుకోవడానికి మందమైన గిన్నె అయితే బాగుంటుంది. ఓకే ఓకే, సరే. ఇవి మనకు కావాల్సినవి, ఇవి మన బూందీ లడ్డు చేసుకోవడానికి కావాల్సినవి. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, గ్లాస్తో శనగపిండి తీసుకుందాం. గ్లాసు శనగపిండి, కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం శనగపిండి ఎక్కువ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పంచదారకి 1.5 గ్లాసు, 1.5 గ్లాసు శనగపిండి తీసుకుంటాను. దీన్ని కొంచెం చిటికెడు సోడా, ఎక్కువ వద్దండి, మళ్ళీ ఎక్కువ నూనె ఎక్కువ పీల్చేస్తున్నాను. సోడా. ఓకే, కొంచెం సాల్ట్, చిటికెడు, దీనికి సాల్ట్, కొద్దిగా సాల్ట్. ఇది మర్చిపోయాం ఇందాక ఇంగ్రీడియంట్స్ లో చెప్పడం. దీన్ని బాగా కలిపేసుకుని ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది మనకి దీనికి. అంటే దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. దానికి పర్టికులర్ గా 1/4 గ్లాసే పోయాలి, 1/2 గ్లాసే పోయాలి అని లేదు. మన పిండిని బట్టి, ఆ వచ్చే కన్సిస్టెన్సీని బట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండలు చుట్టకుండా, లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు మనం బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి. లోపు మనం పాకానికి జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుని తర్వాత పాకం పెట్టే లోపల ఇది రెడీ అయిపోతుంది. జారే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఓకే, మరీ పలుచగా అవ్వద్దు, మరీ గట్టిగా అవ్వద్దు. ఇట్లా దోశ వేసుకునేలాగా, దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం పాకం తీసుకుందామా? ముందుగా బాండి పెట్టేసుకుందామా పాకానికి. పాకం తీసే ముందు కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టుకుందాం. లైటర్ తీసుకో, అక్కడ ఉంది. కొద్దిగా నెయ్యి వేస్తున్నా. చిన్నది లేదా? ముందుగా జీడిపప్పు, కిస్మిస్. ముందు జీడిపప్పు వేసుకుందాం, కిస్మిస్ లాస్ట్ లో వేసుకుందాం. లడ్డూకి జీడిపప్పు సింగిల్ గా మనం అంటిస్తాం కదా, అది అందంగా కనపడుతుంది. లడ్డు పైన మనం స్టిక్ చేయాలి, పెట్టుకోవచ్చు.
నువ్వు ఇది అందులో మిక్స్ చేసేస్తావా లేకపోతే అంటిస్తావా? నేనైతే బూందీలో కలిపేస్తా. పాకంలో బూందీ వేసేసినప్పుడు అందులోనే వేసేస్తా. సో కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని పక్క తీసి పెట్టుకున్నాం. ఇదే నెయ్యిలో మనం పంచదార వేసేసుకుని పాకం తీసేసుకున్నాము. సిమ్లో ఉందా? సిమ్లోనే చూపించు. ఒక గ్లాస్ పంచదార వేస్తున్నాను. ఒక గ్లాస్ పంచదార. ఎంత వాటరు? ఒక గ్లాసు పంచదారకి 3/4 గ్లాసు వాటరు. ఒక గ్లాస్ పంచదారకి 3/4 గ్లాస్ వాటరు. కొద్దిగా వేయాలి. 3/4 అర మన ఇష్టం, పాకాన్ని బట్టి. నేను అంటే మనం గ్లాసున్నర శనగపిండి తీసుకున్నాం కదా, కొంచెం పాకం ఎక్కువ అవసరం అవుతుంది. ఓకే. మనం బూందీ వేయించుకోవడానికి కడాయి పెట్టుకుందాం. నూనె పోసేసుకుందాం. ఇందాక ఇంగ్రీడియంట్స్ లో నూనె చెప్పలేదు. బూందీ వేయించుకోవడానికి నూనె కూడా అవసరం. చూడండి, నేను చిన్న కడాయి పెట్టాను, అందుకనే సగమే నూనె పోసాను. అదే నిండా పోసుకున్నామంటే మళ్ళీ బూందీ వేయంగానే పైకి వచ్చేస్తుంది. చెప్పు. ఇది బూందీ దోశ గరిట. దీన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైసే ఉంది. ఐ థింక్ 350 అట్లా ఉంది. 420, 350. చాలా రోజులైంది తీసుకుని. సో ఇది అయితే బాగా వస్తుంది. బూందీ చాలా బాగా వస్తుంది. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఆయిల్ బాగా కాగిందో లేదో చూద్దాం. ఇలా బూందీ పైకి వస్తుంది, ఆయిల్ రెడీ అయినట్టు. ఇదే కష్టం. నేను పట్టుకుంటా ఉంది, నువ్వు చెయ్యి. పడుతుంది. మా ఫ్రెండ్ సప్త శనివారాలు వ్రతం చేసుకుంది రూప. అప్పుడు మమ్మల్ని తాంబూలానికి ప్లస్ ప్రసాదానికి తీసుకోవడానికి రమ్మంటే అప్పుడు మేము వెళ్ళాము. వెళ్తే అప్పుడు ఈ బూందీ లడ్డు నాకు వేస్తే నేను అసలు చేసిందని అనుకోలేదు. నేను అది ఎక్కడ మన స్వీట్ స్టాల్ నుంచి తెప్పించిందేమో అనుకున్నాను, కానీ చేశాను అని చెప్పింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నువ్వు అది ఎలా చేయాలో చెప్పాలి అని చెప్పంటే తప్పకుండా చేద్దాం మనం వీడియో అంది. అది అప్పుడే అయ్యి 3 నెలల పైన అయిపోయింది. మాకు ఈ రోజుకి వీడియో చేయడానికి మాకు టైం కుదిరింది. సో నేను నేర్చుకుంటున్నాను, అలాగే నాతో పాటు. చూసారా ఎక్కువ వేగక్కర్లేదు, బాగా క్రిస్పీగా రావద్దు. జస్ట్ ఎల్లో కలర్ లో వచ్చేస్తే చాలు. మనం చేసేది లడ్డు కాబట్టి, బూందీ కాదు కాబట్టి మనకు అంత రెడ్డిష్నెస్ రావాల్సిన అవసరం లేదు. బూందీ గానీ మోతీచూర్ లడ్డు గానీ చేసుకునేటట్టయితే కొంచెం ఇంకొద్ది కలర్ కావాలి. ఇది ఇలా చేసిన ఇలాచి పొడి కొంచెం వేసుకుందాం, పాకంలో వేసేస్తాం. ఓకే. సో ఇక్కడ ఫ్రై చేస్తున్నాం బూందీ, అక్కడ ఆ టైంలోనే ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది. బూందీ ఇట్లా చేసేసుకున్నాం. బూందీ రెడీ అయిపోయింది. బూందీ రెడీ. ఇప్పుడు ఇంకొక చిన్న పని ఉంది బూందీతో. సో ఇక్కడ పాకం కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అది చెప్తావా? ఈ బూందీని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుని తీసుకో. అంటే ఇది
అంటే ఇది కొద్దిగా లడ్డు ఇలా లడ్డు చుట్టడానికి చక్కగా వస్తుంది. వస్తుంది ఒకటి. తర్వాత ఇవి మధ్యలో మనకి కొద్దిగా ఎక్కువ పడి తోకలు వచ్చినా అలా పిలకలు వచ్చినా కూడా అవి మిక్సీ చేసుకుని కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే మెత్తగా ఉంటుంది. బూందీ మనకి తినడానికి కూడా మెత్తగా ఉంటుంది. లడ్డు చుట్టడానికి ముందు బాగుంటుంది. దీన్ని మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తా పాకంలో. మళ్ళీ మనం లడ్డు చుట్టుకోవడానికి కూడా నెయ్యి కావాలి. చూసారు కదా, ఇది ఇలాగా వచ్చింది అనమాట. బూందీ పొడి పొడిగా ఇలా తీసుకోవాలి. పాకం రెడీ అండి. గులాబ్ జామ్ పాకంలో ఇలా జస్ట్ తీగా వస్తే చాలు. దీంట్లో ఇప్పుడు మనం బూందీ వేసేసుకోవడం అనమాట. ఇది సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ ఎక్కువ పాకం కలుపు పొడి ఇలా బూందీ పెట్టుకున్నాం కదా, ఈ పొడిని కూడా వేసేద్దాం. పాకం అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. జీడిపప్పు సిమ్లో పెట్టానండి నేను. గ్యాస్ హైలో పెడితే ఇక్కడ ముదురు పాకం వచ్చేస్తుంది. కొంచెం సేపు కిస్మిస్ కూడా వేసేస్తుంది. కొద్దిగా నెయ్యి, చాలు. మరీ గట్టిగా అయిపోయిందంటే లడ్డు ఇదవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కాసేపు దీన్ని మూత పెట్టి ఉంచుతాం. మెత్తబడుతుంది బూందీ. కొంచెం కొద్దిగా ఆరాక అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డు చుట్టుకుందాం. సో లడ్డు రెడీ. రాసుకున్నా కొంచెం పట్టే వేడి ఉంది, చేయి పట్టే వేడి. ఇట్లా లడ్డు చేసుకుని మీకు కావాల్సిన సైజు చేసుకోండి. ఓకే ఓకే. చేయి కాలుతుంది అమ్మా. ఇదిగోండి కమ్మటి లడ్డు చాలా త్వరగా నా విధానంలో చేసి చూపించాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.